శ్రీ దేశిరాజు పెదబాపయ్య గారి జీవన స్మృతి 4వ భాగం 5/3/24 రచయిత దామరాజు కామరాజు హనుమంతరావు. బాపయ్య ఇవాళ 7వ ప్రకరణంలోకి వస్తున్నాం. శారీరక నైతిక సాధన. పెదబాపయ్య గారి శారీరక నైతిక సాధనలు ఏం సాధించారు వాడు చెప్తుంది. బాపయ్య గారి అంతరధీశక్తి సమగ్రంగా వికాసం పొందటం వారు విద్యా విషయంలో సరిపిన మానసిక కృషి ముఖ్య కారణమని, వారికి అందువల్ల తగిన వారినిగా చేసింది. శరీర పరిశ్రమ అని చదువరులు ఇదివరకే గమనించి ఉంటారు. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అనే ఆర్యోక్తిలో ఆయనకు పరమ విశ్వాసం. శరీరం ఆరోగ్యంగా దృఢంగా ఉన్నప్పుడే మనసు కూడా ఆరోగ్యంగా దృఢంగా ఉండి జ్ఞాన విజ్ఞానాలకు ఎక్కువ కృషి సరుప కలిగి ఉంటుందని ఆయన అనుభవపూర్వకంగా గ్రహించారు. శరీర వ్యాయామాన్ని ఆయన జీవితంలో రుగ్మత వలన అసాధ్యమైనప్పుడు తప్ప ఎప్పుడూ మానలేదు. దేహ పరిశ్రమ చేయటానికి ఆయన యువకులకు సదా హెచ్చరిస్తూ ఉండేవారు. శరీర సాధనలు ఆయనను ఎలాంటివి ఏ తీరున చేసి ఉన్నారో కొద్దిగా తెలపటం అందరికీ ఉపయోగకరం. విద్యా వ్యాసంగంలో తగులుకొని అన్ని సమయాలలో తదేక దృష్టితో పాటుబడి విద్య మీద ప్రావీణ్యత కాంచకపోయిన పరీక్షలలో ఉత్తీర్ణులు అవటానికి మాత్రం శక్తిని విద్యార్థులు అనేకులు ఈ కాలంలో పొందుతున్నారు. వారు అంతటితో తృప్తి చెందుతారు. తాము పడే శ్రమ పూర్తిగా ఫలప్రదం అవ్వటం లేదని, ఆ తర్వాత దాని మూలంగా శరీరం కృషించి తాము అల్ప ఆయుష్కులం అంటే తక్కువ వయసులోనే చనిపోతున్నారని కూడా వారు గ్రహించటంలా. అలాంటి వారు పెదబాపయ్య గారు శరీర నియమాల వ్యాయామ విషయంలో తీసుకున్న శ్రద్ధను గమనించి జాగ్రత్తలుగా ఉండాలని కోరుతున్నారు. బాపయ్య గారు అనారోగ్యంలో శరీరాన్ని పుట్టడం వల్ల, అనారోగ్యంతోనే శరీరంతో పుట్టడం వల్ల జన్మించి మొదలు తల్లి యొక్క పోషణ లేకపోవడం ఆయన మరింత శరీర దౌర్బల్యానికి లోనయ్యారు. సుమారు 5 ఏళ్ల ప్రాయం వచ్చేవారు ఆయన తరచూ దగ్గుతో బాధపడుతూ ఉండేవారు. కొంత వయసు వచ్చిన తర్వాత పుట్టిగోళ్ల వ్యాధి వల్ల నీరసపడ్డారు. మొదట బలహీన శరీరం కలిగిన ఆయన కాలక్రమంగా దృఢకాయుడై ఎలాంటి రోగం లేని ఆరోగ్య స్థితిని బడిసి మనస్సుతో అధిక కృషి చేయ సమర్థుడవటానికి కారణాలు శరీర నైతిక సాధనలే. తనకు బుద్ధి తెలిసి ఆరోగ్యం పొందిన సంకల్పం పొందాలి అనే సంకల్పం కలిగిన రోజు నుండి ఆయన శరీర వ్యాయామ విషయంలో ఎప్పుడు ఏమరచి ఉండల. దేశీయ కసరత్తు నేర్చాడు. డంబెల్స్తో శాండోడి లాగా పరుగుతో పరిశ్రమ చేయటం ప్రారంభించి టెన్నిస్ బాగా ఆడగలిగాడు. షికారు పోయే అభ్యాసం ఎక్కువగానే ఉండేది. ఉదయం సాయంకాలం తన శరీర దారుఢ్యానికి తగినట్లుగా వీలును బట్టి నియమిత కాలంలో ఈ వ్యాయామాలలో ఏదీ తప్పకుండా ఆయన చేస్తూనే ఉన్నారు. ప్రాతకాలంలో పరిశ్రమ అయిన తరువాత సన్నీళ్ల స్నానం చేసి సంధ్యానుష్ఠానం తీర్చుకొని ఇతర విద్యార్థులు ఇంకా పక్కల మీద ఉండగానే చంద్రాడి ఆయన చదువుకు సిద్ధమవుతుంది. సాయంకాలం వ్యాయామ సమయం కాగానే షికారుకు బయలుదేరుతాడు, లేక టెన్నిస్ ఆడతాడు. పొద్దుపోయే వరకు రాత్రుల్లో అవసరాలు వచ్చినప్పుడు తప్ప ఎప్పుడు మేల్కొనేవాడు కాడు. నిద్రపో వేళకు తానెవరితో మాట్లాడుతున్నా తానిక మేల్కోలేను అని వాళ్ళకి చెప్పి సెలవు తీసుకొని
వెళ్ళి పడుకుంటా. తాను పెట్టుకొనిన వేళకు పూర్వం ఒకప్పుడు కూడా నిద్రపోక ఎంతవరకు ఏదో పని చేస్తూ మేల్కొండి. రాత్రి పెందరసాల పడుకొని ఉదయం పెందల కడే లేస్తా. నిద్ర విషయంలో ఎలాగూ ఆహార విషయంలో కూడా ఈ నియమాన్ని పాటిస్తా. తన శరీర స్థితికి తగినట్లు తనకి ఎప్పటికప్పుడు తోచిన విధంగా ఏ ఆహారం ఏ వేళలకు తినాలో నిశ్చయించుకొని ఆ ఏర్పాటు ప్రకారం నడుచుకోండి. లూయి కూని తొట్టి స్నానం వైద్యం చేసినంత కాలం ఆయన చెప్పిన విధానంగా ఉప్పు కారం లేకుండా ఊరికే ఉడకబెట్టిన వస్తువులే తినేవారు. అవసరాన్ని బట్టి ఎటువంటి పచ్చంజైనా చేస్తూ ఉండేవారు. నిద్రాహారాల మీద ఇంత జాగ్రత్త కలిగి శరీర పరిశ్రమ చేసేవాళ్ళ ఆరోగ్యంలో కొంత కొరత ఏముంటుంది. బాపయ్య గారు కళాశాల విద్య ముగించే వరకు మంచి ఆరోగ్యంగానే ఉన్నారు. 1908 సంవత్సరం మధ్య భాగంలో ఆయన విశాఖపట్టణ ప్రాంతాలకు వెళ్లి తిరిగి వచ్చాక కొంచెం అస్వస్థతతో ఉంది. ఆ సంవత్సరాంతంలో జబ్బు పెరిగి దగ్గుతో చాలా బాధపడ్డా. మృత్యు భయం కూడా కలిగి, కానీ ఈశ్వర అనుగ్రహం వల్ల ప్రాణాపాయం తొలగి ఆయన క్రమంగా తిరిగి స్వస్థత చెందారు. ఇలా ఉన్న సమయంలో పూర్వంలాగానే శాండో కసరత్తులు మొదలైనవి చేయటం మొదలుపెట్టి శరీరం అప్పటికింకా బలహీనంగానే ఉండటంతో ఆ కసరత్తులు ఆయనకు అమిత హాని కలిగించారు. అది తెలుపుతూ పాలపర్తి నరసింహం గారికి కసరత్తు విషయంలో సలహాపూర్వకంగా ఆయన ఈ కింది ఉత్తరం 7/12/1907 రాశారు. నేను నీ ఎడల పూర్తిగా సానుభూతి చూపగలిగి ఉన్నా, కానీ నీకు నేను సలహా చెప్పగలనో లేదో తెలియదు. చెప్పగలిగే ఉన్న ఎడల ఏం చెప్పాలో తోచకుంది. నీ జీర్ణశక్తి మంచి స్థితిలో లేదని రాస్తున్నావు. నీ శరీరం నీ గుండె బలహీనంగా ఉన్నాయని దానివల్ల తెలుస్తోంది. ఆ సందర్భంలో శాండో కసరత్తు వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా ఉంటుందని నేను భయపడుతున్నా. బలహీన స్థితిలో శాండో కసరత్తు తెలివి తక్కువగా చేసి నాకు నేను శాశ్వతమైన హాని చేసుకున్నా. నా గుండె ఉండాల్సిన చోటు నుండి శాశ్వతంగా తొలగిపోయింది. ఈ వ్యాధులు ఉన్నటువంటి వాడు ఉదయం చీకటితో దూరంగా షికారు పోయి రావడం ఉత్తమమైన వ్యాయామమని నా అభిప్రాయం. ఆయాసం కలగకుండా పరిశుద్ధమైన మంచి గాలిలో నీవు నడవగలిగినంత దూరం నడు. ఆయాసం వచ్చిన తర్వాత నడవద్దు. ఒక్క పక్షము నెల అయిన తర్వాత నీ మల బద్ధకం సహితం పోతుంది. ప్రయత్నం చేసి చూడు. ఈ ఉత్తరం వల్ల బలహీన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మామూలు ప్రకారం శాండో కసరత్తు చేసి ఉన్నాడని అర్థం. ఆ కసరత్తు చేయటం ప్రయాసకరంగా ఉన్న దానివల్ల నష్టం కలుగుతుందని తెలియకపోవటంతో పట్టుదలతో శ్రమంతా ఓర్చుకుంటూ దాన్ని చేసి ఆయన తన ఆరోగ్యాన్ని చెడగొట్టుకో. శరీర పరిశ్రమ ఇప్పుడు ఈ విధంగా మారిందని మొదటి నుండి ఆయనకు ఎంతో మేలు కలిగించి శరీర పరిశ్రమ విషయంలో ఆయన కనపరిచిన దీక్ష అద్భుతం. అందుకు ఇతరులు కూడా ఆయన్ను ప్రోత్సాహపరుస్తూ ఉంటారు. చదువు కానీ సంధ్యావందనానికి కానీ ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో అంత ప్రాముఖ్యత ఆయన శరీర వ్యాయామానికి ఇచ్చాడు. షికారుకు పోయేటప్పుడు శరీరానికి పరిశ్రమ అవటం కాక చిత్తం ప్రకృతి దృశ్యాలను చూసి ఈశ్వర చింతనం అతి సహజంగా కలుగుతుందని ఆయన చెప్పేవారు. దేహ పరిశ్రమను ఆధ్యాత్మిక సాధనగా ఆయన వినియోగించుతున్నాడంటాం సందేహించాల్సిన పని. శరీర పరిశ్రమ చేసేవాడు వేళలకు బలమైన ఆహారం తీసుకోవాలి. బాపయ్య గారు ఆహార విషయంలో ఎంతయో శ్రద్ధ చూపి పాలు మొదలైన బలమిచ్చే పదార్థాలను తినేవారు.
పచ్చం చేయాల్సి వచ్చిన కఠినంగా పచ్చం చేసేవాళ్ళని ఇదివరకే చెప్పుకున్నాం. ఆహార నియమాలు పాటించడంలో ఆయన ఎలాంటి ధర్మ దృష్టితో మెలిగారో సూచించడానికి ఆయన 1906 తేదీన తన దినచర్య పుస్తకంలో వ్రాసికొనిన ఈ క్రింది అంశం చూద్దాం. హర్నియా అపాయకరమైన వ్యాధి అని, ఇక ముందు దాని విషయంలో నేను జాగ్రత్త వహించాలని హెర్నియా గ్రహించా. ఇవాల్టి నుండి మిక్కిలి కఠినమైన పచ్చం కఠిన పచ్చం చేయటానికి నా డాక్టర్ లూయి కూనీ చెప్పిన విధానంలో నడుచుకోవడం ఈశ్వరుడు నాకు తగినంత బలం ప్రసాదించుగా. ఇది పవిత్రమైన ప్రతిజ్ఞ. ఆచరణలో నిష్ఠతో పాలింపవాలి. పరిపూర్ణ పవిత్ర స్వరూపని సమక్షంలో నేను తీసుకున్న ఈ దీక్ష ఆయన ఆశీర్వదించుగా. చిన్న విషయాల మీద ఇంత ధర్మబుద్ధిని నిలుపువాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. సత్సంకల్పాలందరికీ కొన్ని పరిస్థితుల్లో కలుగుతాయి, కానీ చాలామంది ఆ సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకురాలేదు. గొప్ప విషయాల్లోనే కాదు, సామాన్య దైవిక కృత్యాలలో కూడా అనుకున్న రీతిలో నడుచుకోవడం చాలామందికి చేతక్క. వారి సంకల్పాలు బలహీనాలు. సంకల్పాలు ఈశ్వర శక్తి ద్వారా ప్రతిజ్ఞలుగా మారినప్పుడే అమిత బలాన్ని పొంది అమోఘాలు అవుతాయి. శరీరం ఈశ్వరుని యొక్క ఆలయం అని పరమ సత్యం బాపయ్య గారికి బాగా తెలిసి ఆహార వ్యాయామ నిద్రాది విషయాలలో శ్రద్ధ కలిగి శరీరాన్ని దృఢంగా ఉంచటానికి ప్రయత్నించటమే కాక ఇంద్రియాలను వశపరుచుకొని నీతి మార్గంలో నడిపి శరీరాన్ని పవిత్రంగా ఉంచటానికి కూడా ఆయన పాటుపడ్డారు. మనోవాక్కాయ కర్మలన్నీ పరిశుద్ధాలుగా చేయటమే ఆయన యొక్క ఆదర్శం. స్వచ్ఛంగా దీపం వెలుగుతున్నా దాన్ని చుట్టి ఉండే చిమ్నీకి మసిపట్టితే ఆ దీపపు కాంతి ఎట్లా మాలిన్యం చెందుతుందో, అలానే శరీరం యొక్క అపవిత్రత మూలంగా అంతరంలోని ఈశ్వర తేజం నిర్మలంగా ప్రకాశించనేరదు అని నిశ్చయం. పరమేశ్వరుని సత్యజ్యోతి ప్రకాశించటాన్ని తగినట్టు శరీరాన్ని నిర్మలంగా ఉంచుకోవటంలో బాపయ్య గారు వహించిన శ్రద్ధ చాలా ఎక్కువ. దుష్టవర్తనం చేత కాని, దుర్భాష చేత కాని ఆయన తన బాహ్య జీవితాన్ని కళంకం చేసుకోవటం ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళెవ్వరికీ అందరికీ తెలుసు. ఎక్కడ చెయ్యాలి. బాహ్య శరీర వ్యాపారాలకు ఆధారాలై ఉన్న ఇంద్రియాలు మనోనిగ్రహం ద్వారా కాని సరళత చెందవు. మనస్సును సదా సచ్చింతనలో నిమగ్నం చేయటమే ఆయన ప్రయత్నం. సద్గ్రంథాలను చదువుతో, సద్విషయాలను యోచిస్తూను, సత్కార్యాలు చేస్తూను మేల్కొని ఉన్న కాలమంతా మనసు పని కలిగి ఉండట్టుగా ఆయన తన దినచర్యను ఏర్పాటు చేసుకున్నాడు. సోమరితనం ఆయనలో ఏమాత్రం ఎక్కడా కనపడదు. మనోనిగ్రహం తద్వారా జితేంద్రియత్వాన్ని కలిగి ఆయన తన జీవితం పూర్ణంగా శాసనబద్ధం చేసి సెల్ఫ్ రివరెన్స్, సెల్ఫ్ నాలెడ్జ్, సెల్ఫ్ కంట్రోల్, దీస్ త్రీ అబౌవ్ lead a life to sovereign power, yet not power. Power of herself would come uncalled for, but to live by law. Acting the law, we live by without fear. And because right is right, to follow right were wisdom in the scorn of consequence. Atma Gauravam, Atma Jnanam, Atma Samyamanam, ఈ మూడు జీవితానికి మహాశక్తిని చేకూరుస్తాయని, అయినా అవి కలిగి ఉన్న తరువాత శక్తి దానికి అంతటకదే వస్తుంది కనుక అవి శక్తి సంపాదనం కోసం కాక ధర్మశాసన ప్రకారం జీవించటాన్ని అభ్యసించాలని, ధర్మశాసనాన్ని నిర్భయంగా అనుసరించటం వల్ల మనం సజీవులమై ఉంటామని, ధర్మం
ధర్మం అనే హేతువు చేతనే ఫలితం ఎటువంటిది రానున్నది లెక్కసేయక దానిని అనుసరించడం ఉత్తమ జ్ఞానమని అర్థమిచ్చే టెనిసన్ మహాకవి యొక్క ఈ పై నిర్వచనాలు 12/3/2007 తేదీన బాపయ్య గారు దినచర్య పుస్తకంలో వ్రాసి పెట్టుకోవటంతో ఆయన మనోగతి ఎలాంటిదో స్పష్టం. ఏ నియమాన్ని పాటించక స్వేచ్ఛా విహారం చేయటమే స్వాతంత్రం అని భ్రమపడే కొందరు తలగ్గుతూ ఉంటారు. వాస్తవానికి వారిది స్వాధీనత కాక పరాధీనత. గాలిలో కొట్టుకొని పోవటమే. అలా కాక బాపయ్య గారు జీవితాన్ని పూర్తిగా శారీరక నైతిక విధులకు లోపరిచారు. గడియారం ఎంత క్రమంగా తిరుగుతుంది ఆయన అంత క్రమంగా చెరించేవాడు. ఇమాన్యుయల్ కాంట్ అనే మ్యాథమెటిషియన్, అలాగే ఫిలాసఫర్ జర్మనీ, ఆయన కూడా ఆయన చూసి టైము దిద్దుకునేవాడు వీధుల్లో. ఆయన జీవితానికి సౌందర్యం తెచ్చింది క్రమవర్తనమే. 8వ ప్రకరణం వక్తృత్వం. వక్తృత్వంలో బాపయ్య గారికి మొదటి నుండి అభినివేశం ఉంది. కళాశాలలో విద్యార్థులు చర్చలు జరిపే సభలలో తప్పక పాల్గొనుటూ వక్తృత్వ శక్తిని ఆయన పెంపొందించుట. సులభ శైలిలో మృదువుగా ధారాళంగా ఆంగ్ల భాషలో ప్రసంగించగల సామర్థ్యాన్ని సంపాదించారు. ఈ సామర్థ్యాన్ని బట్టే తనకు ఉపాధ్యాయ వృత్తి తగి ఉంటుందని ఆయన నిశ్చయించుకున్నట్టు మనం అనుకోవచ్చు. తన సామర్థ్యాలను విచారించుకోకుండా ప్రవేశించడానికి అవకాశం గల వృత్తులలో చేరి తాము బాధపడుతూ ఇతరులను బాధ పెట్టే బుద్ధిమంతుల గణాలలో బాపయ్య గారి వంటి స్వభావం కలవారిని చేర్చడానికి వీలు లేదు. వృత్తి నిమిత్తమే కాక తన జీవిత సందేశాన్ని వ్యక్తపరచాలని వ్యక్తిత్వం సాధనభూతంగా కూడా ఆయన చేసుకొన సంకల్పించాడు. వక్తలు కాదలచినవాడు మహావక్తలు ఇచ్చిన ఉపన్యాసాలు వినటం ముఖ్య విధిగా చేసుకోవాలి. జ్ఞాన సంపాదనతో పాటు తన్మూలంగా ఉపన్యాస ధోరణి కూడా కుదురుతుంది. చెన్నపులిలో ఉన్న కాలంలో బాపయ్య గారు గొప్ప ఉపన్యాసకుల ప్రసంగాలను వింటూ వాటి సారాంశాలు వ్రాసుకుంటూ వాళ్ళని అదివరకే తెలుపబడి చేశారని చెప్పుకొని అవన్నీ వినిన తరువాత తన సహజ పద్ధతిని అవకాశం తటస్థించిన ఆ ప్రసంగాలు చేయటానికి అభ్యసించేవారు. మిక్కిలి పెద్దదైన చెన్నపల్లి ఆండర్సన్ హాలులో ఆయన అప్పుడప్పుడు మాట్లాడేవారు. ఆ సమయాలు ఆయన ప్రయత్నానికి ఎలా తోడ్పడ్డాయో చూద్దాం. ఆయన కంఠం కొంచెం తగ్గు స్వరంలో ఉంది. విషయాన్ని భాషను అమర్చుకొని చక్కగా ఉపన్యసించటమే కాక కంఠస్వరం సాధ్యమైనంత వరకు పెద్దది చేసుకోవటానికి ఆయన ప్రయత్నిస్తారు. ఆండర్సన్ హాల్లో తాను ఒక్కొక్కసారి ఉపన్యసించకపోతూ ముందుగా తన మిత్రుడైన రామరాజు చెంచురామయ్య గారి ఆ పెద్ద హాల్లో చివర నిలబడి తన మాటలు వినబడటానికి హియర్ హియర్ అని కేక వేయటానికి ఏర్పాటు చేసుకున్నాడు. చెంచురామయ్య గారు కేక వేయకపోవటం చేత తాను హాలంతా వినబడునట్టుగా ప్రసంగించగలిగానా అని ఆయన చెంచురామయ్య గారి ఉపన్యాసం తర్వాత అడిగితే నీ గొంతు వినపడల, అప్పటికే ఎంతో ఆయాసపడుతున్న నిన్ను ఇంకా శ్రమ పెట్టడానికి ఇష్టం లేక నేను కేకేయలేదు అన్నాడు. ఎవరు? చెంచురామయ్య. బదులు చెప్పారు. దీన్ని బట్టి బాపయ్య గారు తన ఉపన్యాసాలను బాగుగా ఇయ్యాలి అని కలగటానికి కావలసిన శిక్షణ తమకు తామే సంకల్పించుకుంటూ తమ భావి కర్తవ్యాన్ని సంసిద్ధులయ్యారని అర్థమవుతుంది. 1903 సంవత్సరం వివిధ పట్టణాలకు పోతూ విద్యార్థుల యొక్క విద్యాధికుల యొక్క జనసామాన్యం యొక్క ఉపయోగాన్ని ఆయన ఉపన్యాసాలు ఇవ్వటం ప్రారంభించారు. అవసరాన్ని బట్టి తెలుగులో కూడా మాట్లాడేవారు. ఆయన ఉపన్యాసాలు యుక్తియుక్తాలై
పండునిచి చేతిలో పెట్టినట్లుగా ఉంటాయి. ప్రతిపక్షుల క్రోధం కళాత్మగల ప్రశాంత వర్షధారలాగా ఉంటుందని, శ్రోతలు నూతన ఉత్సాహం పొంది నవజీవనం ప్రారంభించడానికి బాగా తోడ్పడతాయని వాటిని విన్న వాళ్ళంతా ప్రశంసిస్తూ ఉంటారు. ఆ విధంగా తన వక్తృత్వాన్ని వృద్ధి చేసుకుని చీరాల ప్రార్థన సమాజ వార్షికోత్సవంలో ఆయన అగ్రాసనాధిపతిగా ఉండటానికి కోరబడి ఆ గ్రామానికి 1 సంవత్సరం వెళ్ళాడు. గ్రామవాసులు అనేకులు సమావేశమయ్యారు. ఆయన తన అధ్యక్షోపన్యాసం ఇచ్చిన తరువాత కొంత ఆయాసం చెందటచే దగ్గరలో ఉన్న వాళ్ళని తాగటానికి మంచినీళ్లు తెచ్చి ఇమ్మని కోరారు. ఒక బ్రాహ్మణేతర ప్రముఖని ఇంటి వద్ద ఉన్న నీళ్లు తీసుకొని ఆయనకిచ్చారు. ఏం ఆలోచించగా ఆయన వెంటనే మామూలు వరుసను ఆ నీటిని తాగారు. సభలో కలవరం బయలుదేరి బ్రాహ్మణులకు పట్టరాని ఆగ్రహం కలిగి, బ్రాహ్మణ కులాన పుట్టి దేశరాజుమారి వంటి గొప్ప కుటుంబానికి చెంది ఎంతమంది బ్రాహ్మణులను చేరి ఉంటే మమ్మల్ని అవమానపరుస్తూ నీ కులానికి వంశానికి అపకీర్తి తెస్తూ ఆచార విరుద్ధంగా ఏదో మాట్లాడటమే కాదు, బహిరంగంగా మా ఎదుట శూద్రుల చేతి నీళ్లు తగుతావా? నీకు ఇది తగునా అని ఒక బ్రాహ్మణోత్తముడు కోపావేశవర పరవశులై బాపయ్య గారిని ప్రశ్నిస్తూ పరుషవాక్యాలు పలికారు. పల్లెటూరులో ఆచారపు పట్టుదల హెచ్చుగా ఉంటుంది. అందులో ఇది సుమారు 25 సంవత్సరాల క్రిందటి సమాజం. ఆ కాలంలో బస్తీలలో కూడా కుల కట్టుబాటు మనందరికీ తెలుసు. బాపయ్య గారి వర్తన చీరాల గ్రామ వాస్తవ్యం విపరీతంగా తోచటంలో ఆశ్చర్యమే లేదు. బాపయ్య గారు తమ సహజ ప్రశాంత వచనాలతో బదులు చెప్పి బ్రాహ్మణులకు సమాధానపరచి అల్లరిని అరచి తన సభను చివరి వరకు చక్కగా నడిపారు. నాటి సభాచర్య చీరాల పౌరులకు ఇవాళకి జ్ఞాపకం ఉండి విస్మయాన్ని కలిగిస్తుంది. బాపయ్య గారి ఉపన్యాసాలు జన వశీకరణ శక్తి అంతగా ఉండేది. గుంటూరు పట్టణంలో ఒకసారి ఆయన సాంఘిక పారిశుధ్యాన్ని గురించి ఉపన్యాసం చేస్తున్నారు. విద్యార్థులు చాలామంది సభకు వచ్చి భోగం మేళాల గురించి, అవినీతికరాలైన ఇతర సాంఘిక దురాచారాల గురించి శ్రోతలకు విచారం పుట్టించి దాని నుండి విముఖత పూర్తిగా కలిగించే హృదయపూర్వక వచనాలు ఆయన నోటి నుండి వెలువడ్డాయి. ఉపన్యాసం తర్వాత కొందరు విద్యార్థులు తాము భోగం మేళం చూడమని, ఇతర దురభ్యాసాలకు దూరంగా ఉంటామని వ్రాతపూర్వకంగా ప్రతిజ్ఞలు కూడా చేశారు. ఇటువంటి నైతిక ప్రబోధం ఇతర పట్టణాల విద్యార్థుల్లో కూడా కలిగింది. గుంటూరు విద్యార్థుల్లో ఒకరు నాడు తమకు కలిగిన అనుభవాన్ని, మార్పును ఈ విధంగా తెలియజేశారు. ఆయన ఉపన్యాసంలో ఉపయోగించిన కొన్ని మాటలు నా చెవిలో ఇప్పటికీ వినపడుతుంది. ప్రతిజ్ఞాపత్రం మీద నేను కూడా సంతకం చేసి అది వరకు వేసుకోవటానికి బాగా అలవాటు పడి ఉన్న తాంబూలాన్ని కూడా ఆ రోజు నుంచి మానేశా. దగ్గుకు వైద్యంగా ఇటీవల ఒకరు తాంబూలం వాడమని చెప్పగా ఇప్పుడు అప్పుడప్పుడు వేసుకుంటున్నా కానీ అనేక సంవత్సరాలు తాంబూలం మానేశా. నా ధార్మిక జీవనానికి నాటి ఆయన ఉపన్యాసం ఒక మూల కందం అయి ఉంటుందనుకుంటుంది. ఈ మాటలు చెప్పినవారు సంఘ సంస్కరణ కోసం, రాజ్యాంగ సంస్కరణ కోసం విశేషంగా పాటుబడి సంఘ బహిష్కారాన్ని, కఠిన కారాగారవాస దండనం మొదలైన కష్టాలకు లోనై ఇవాళ గుంటూరులో ఆంధ్ర మహాజనుల తోడ్పాటుతో శారదా నికేతన సంస్థ నడుపుతున్న ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులుగా మాలపల్లి కథ నవల రచయిత బాపయ్య గారి ఉపన్యాసాలు ఈ రకంగా జీవితాన్ని మార్పు చెందించగల శక్తి కలిగి ఉన్నాయి. ఉపన్యాసాల ద్వారా బాపయ్య గారు ధర్మ ప్రచారం చేయగలిగి ఉన్నారని, అవి హృదయ పరివర్తనానికి తోడ్పడుతున్నాయని సూచించడానికి మాత్రమే 1-2 అంశాలు రాశాను. వక్తలే వక్తలుగా మెచ్చుకోవాలి.
మహావక్తల ఉపన్యాసాలు ఆయన విన్నప్పుడు వారిని ప్రశంసిస్తూ వారి నుండి ప్రబోధాలు పొందేవారు. ప్రబోధం పొందగలిగి ఉండటం చేతని ఆయన ఇతరులకు ప్రబోధం ఇవ్వగలిగారు. ఇతర వక్తలను ఆయన ఎలా స్తుతించి వారి వలన జ్ఞానాన్ని పొందాడు అది తెలుసుకోవటం ముఖ్యం. 16/3/1907 19/3/1907 మొదలు 2/4/1907 వరకు జరిగిన కార్యక్రమాల కింద ఈ క్రింది చెప్పబడిన దినచర్య పుస్తకంలో ఆయన ఇలా రాసుకున్నారు. ఆంధ్ర ఆస్తిక సంఘ సంస్కరణ మహాసభకు వెళ్ళారు. పిఠాపురం రాజాగారు మిక్కిలి ఉత్సాహంతో అధిక ఆసక్తితో సభాచర్యలంటిలో పాల్గొన్నారు. ఈశ్వరుడు ఆయన్ను సర్వదా ఆశీర్వదించుగాక. పండిత శివనాథ శాస్త్రి గారి ఉపన్యాసం సింప్లీ ఎక్సలెంట్, మహోత్కృష్టం. భూమి బల్లపరుపుగా ఉందని, ఇంటిలో గుండ్రంగా ఉందని పాఠశాలలు చెప్పే ధోరణి పనికిర. పూర్ణమైన సచ్చారిత్ర 3 శక్తులు ప్రధానంగా ఉండాలి. 1 సత్యాన్ని గ్రహింపజాలినంత బుద్ధి ఉండాలి. 2 సత్యాన్ని ప్రేమించగలిగినంత హృదయ బలం ఉండాలి. 3 తదనుగుణంగా ఆచరించటానికి కావలసిన ఇచ్ఛాశక్తి ఉండాలి. నీకు భుజించటానికి కూడా వేళలేనంతగా నీ దేశాన్ని ప్రేమించు. రావే అను మహమ్మదీయ భక్తుడు ప్రవక్తను రావే అని మహమ్మదీయ భక్తుడు ప్రవక్తను గురించి ఆలోచించటానికి కాలం లేనంతగా దేవుణ్ణి ప్రేమించాడట. సర్వమానవుల ఎడ సానుభూతిని, స్వీయ జీవితంలో భక్తి భావాన్ని మనం అందరం అలవరుచుకొని విశ్వాసాన్ని, ఆశను కలగలపాలి. ధర్మం మూలంగా సంఘం ఫలాలను పొందగలిసి ఉంది. ఈ వాక్యాలలో మహావక్త అని పేరు పొంది పండిత శివనాథ శాస్త్రి గారి ఉపన్యాసం శ్లాఘింపబడింది. అలాగే అందరి భావాలు చక్కగా వ్యక్తపరచబడ్డాయి. వక్తను వక్తే బాగా మెచ్చుకొని అర్థం చేసుకోగలడు. అదే న్యాయాన్ని బట్టి బాపయ్య గారు గొప్ప వక్త అని అర్థం. వక్త అంటే నేర్పుగా మంచి శైలిలో మాట్లాడువాడని సామాన్యంగా అనుకుంటారు. అలాంటి వాడి ఉపన్యాసం విన్నంతసేపు శ్రోతలు ఆనందంగా వినోదంగా బాగుంటుంది. ఆ ఉపన్యాసకుడు వక్త వెళ్ళిపోగానే ఆ ఉపన్యాసం కూడా ఆయనతోనే వెళ్ళిపోతుంది. సెలవు పుచ్చుకొని శ్రోతల హృదయంలో ఏ భావం కూడా నాటబడదు. వారి జీవితం ఉజ్జీవింపబడదు. ఆ ఉపన్యాసం ప్రాణం లేని అందమైన బొమ్మ. ఉపన్యాసం సజీవమై ఉంటే అది హృదయాల్లోకి చొచ్చుకుపోయి మూడువారిన జీవితాలలో నూతన జీవాన్ని పోస్తుంది. ఉపన్యాసం ఆసక్తిని కలిగించడానికి ఉపన్యాసకుడు తాను ప్రకటించే భావాల భాషలో చక్కగా పొదుగనేర్చడానికి కాక తన జీవితంలో రూపం తాల్చేటట్లుగా వర్తించటానికి సమర్థుడై ఉండాలి. విశ్వసించినట్లు ఆచరించగలవాడు. ఏది విశ్వాసంగా పొందాడు దాన్ని ఆచరణలో చూడు. ధర్మ జీవనం తోటి మానవులలో వ్యాపింపచేయాలి. అలాంటి వాడే నిజమైన వక్త. అంతేగాని
ఏదో 4 మాటలు మాట్లాడి దులుపుకుపోయేవాడు వక్తగా. విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవడం ఎవరి ఉపన్యాస సారాంశమైన మనం వ్రాస్తాం. పాపయ్య గారు ఆ విధంగా కొందరి ప్రసంగాలు వ్రాసి ఉంటారు. కానీ ఆయన తన దినచర్య పుస్తకంలో తన మనన కాలంలో కూడా వ్రాసుకున్నవి మాత్రం అలాంటివి కాక ఆయన తన జీవితంలో పేరూనినవని అంటే ప్రసిద్ధి చెందాయని నిశ్చయంగా చెప్పారు. యథార్థ వక్తల మహాప్రసంగాలను వినటం చేత ఆయనలో ధర్మ ప్రబోధం కలిగి నిజమైన వక్తృత్వ శక్తి పొడచూపి ఆయన మహనీయుల ఉపన్యాసాలు వినటం మూలంగా ధర్మోత్తేజాన్ని పొందాడని సూచించడానికి మరొక నిదర్శనం కూడా కలదు. 22/7/1906 తేదీన వెంకటరత్న నాయుడు గారి ధర్మ ప్రసంగాన్ని విన్న తరువాత తన దినచర్య పుస్తకంలో ఆ తేదీలోనే ఆ రోజునే ఇలా రాశారు. వెంకటరత్నం గారు పురమందిరంలో చేసిన ఈశ్వర ఉపన్యాసానికి వెళ్ళారు. పరమేశ్వరుడికి ఆత్మసమర్పణం అనే విషయాన్ని గురించి వారు మాట్లాడారు. ఒక క్రైస్తవ ఆలయంలో సొమ్ము వసూలు చేసే సమయంలో పైకం సంచి అందరి వద్దకు తీసుకుపోబడి అప్పుడు ఒక యువకుడు సంచిలో ఏ నాణ్యం వేయక ఒకవైపు తన పేరు, రెండవ వైపు నా ఆత్మ అనే మాట గల ఒక కార్డు వేశారు. ధర్మ మండలి యొక్క సేవ నిమిత్తం వాడు ఆత్మ సమర్పణ కావించాడు. వెంకటరత్న నాయుడు గారి ప్రసంగంలోని ఈ భావం పాపయ్య గారి మనస్సులో ప్రతిఫలించిందని చెప్పచ్చు. ఈశ్వరార్పితమైన జీవితాన్ని కలిగి ధర్మోత్సాహం పురికొల్పగల శక్తిని సంపాదించి ఉండటం చేత పాపయ్య గారు వక్త అని పిలవబడటానికి ముఖ్యంగా అర్హులయ్యారు. ఆయన యొక్క ఆత్మ సమర్పణశీలాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పుకుందాం మళ్ళీ అంటున్నారు. 9వ ప్రకరణం రేపు పరివర్తనం అనే దాన్ని అంటే మార్పు ఎలా వచ్చి రేపు తెలుసుకుందాం.